బీజేపీ గెలుపును ఎంఐఎం ఆహ్వానిస్తోందా? అందులోనూ రాజాసింగ్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటోందా? ఇంత పెద్ద డౌట్ను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. రాజాసింగ్ వరుసగా 2 సార్లు గెలిచిన గోషామహల్లో ఎంఐఎం అసలు అభ్యర్థినే నిలబెట్టలేదు. ముస్లిం సమాజంలోనూ సమాధానం లేని ప్రశ్న ఇది. గోషామహల్లో స్ట్రాటజీ ప్రకారమే పోటీ చేయట్లేదంటోంది ఎంఐఎం. ఇంతకీ ఏమిటా ప్లాన్? ఎందుకని పోటీ చేయట్లేదు? मैं तो तुमको पहले भी कहा था कि तुम आए आरएसएस से, तुम्हारा ताल्लुक आज भी आरएसएस से है, कल भी रहेगा। शेरवानी के नीचे खाकी निक्कर है आपके नहीं। गोशा महल में आपका दारुसलाम हेडक्वार्टर से, अब वहाँ से चुनाव क्यों नहीं लड़ रहे? बुलडोजर को हराने के लिए अब चुनाव ही नहीं लड़ रहे। तुम हमसे मत फंसो, खबरदार के टिल्लू जाके మజ్లిస్ పార్టీకి అత్యంత ప్రధానమైన రాజకీయ శత్రువు ఎవరు? డెఫినెట్ గా బీజేపీనే. ఆ తరువాతే ఎవరైనా. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా బీజేపీకి పోటీగా అభ్యర్థులను నిలబెడుతూ వస్తోంది. బీజేపీని ఇంతగా ద్వేషిస్తున్నా సరే ఎందుకనో ఎంఐఎంతో రహస్య స్నేహం ఉంది అనే ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రాజకీయాలు చేసే ఎంఐఎంపై ఈ తరహా ఆరోపణలు ఎందుకొస్తున్నాయనేదే పెద్ద ప్రశ్న. అయితే కాంగ్రెస్ మాత్రం ఓ సమాధానం చెప్తోంది. బీజేపీ ఎంఐఎం మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఉదాహరణతో వివరిస్తోంది. గోషామహల్ అనే నియోజకవర్గం ఎంఐఎం అడ్డాలోని పాత బస్తీలో ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో 1,00,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు అనేది ఓ అంచనా. పైగా దారుస్సలాం అని పిలిచే ఎంఐఎం పార్టీ హెడ్ క్వార్టర్స్ ఉండేది కూడా గోషామహల్లోనే. అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్ లోక్సభ పరిధిలోనే ఈ గోషామహల్ నియోజకవర్గం కూడా కలుస్తుంది. పైగా ఈ సెగ్మెంట్ లో ఎంఐఎం కు 2 కార్పొరేటర్లున్నారు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉండటంతో పాటు అక్కడ ఉన్నది బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. అందులోనూ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. పాత బస్తీలో, అందులోనూ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో, అందులోనూ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అయినప్పుడు ఎంఐఎం ఎందుకు పోటీ చేయటం లేదు? ఇదే లాజిక్ సంధిస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంఐఎం మధ్య స్నేహం లేకపోతే పాత బస్తీలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఒక్క గోషామహల్నే ఎందుకు వదిలిపెట్టారు అనేది రేవంత్ ప్రశ్న. వినడానికి చాలా వ్యాలిడిటీ ఉన్న క్వశ్చన్ లా కనిపిస్తుంది. నిజానికి మలక్పేట్లో హిందువుల ప్రభావం ఎక్కువ. అయినా సరే తన మార్క్ రాజకీయాలతో అక్కడ గెలుస్తూ వస్తోంది ఎంఐఎం. అలాంటిది 1,00,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్న గోషామహల్ పై ఫోకస్ పెడితే ఆ నియోజకవర్గం చిక్కదా అంటూ సొంత పార్టీలోనే కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ ఎంఐఎంను ఇంత మాట అన్నారని అనుకోవచ్చు. కానీ నిన్న మొన్నటి వరకు పార్టీలోనే ఉన్న ఎంఐఎం మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ కూడా ఇదే మాట అన్నారు. ముస్లింలపై విరుచుకుపడే గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పై ఎందుకని అభ్యర్థిని నిలబెట్టలేదు అని ప్రశ్నించారు. చాలా ప్రీ ప్లాన్డ్ గానే రాజాసింగ్ పై అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఓవైసీ బ్రదర్స్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం ఉంది కాబట్టే రాజాసింగ్ ను ఓడించాలనుకోవటం లేదంటూ కామెంట్ చేశారు. पार्लियामेंट के जब भी इलेक्शन होते हैं असदुद्दीन ओवैसी साहब वहाँ से 30-30 हज़ार 40-40 हज़ार वोट जो है असदुद्दीन ओवैसी साहब वहाँ से हासिल करते हैं, जहाँ पर उनके 2 कॉरपोरेटर मौजूद है। क्या मुसलमान वहाँ पर अपना कैंडिडेट मजलिस इत्तेहादुल मुस्लिमीन नहीं खड़ा की? इसका जवाब आपको दूसरी जानिब से ये मिलेगा, ये कहेंगे कि नहीं हिकमत अमली समझो, हम टीआरएस या कांग्रेस की तायद में अपने कैंडिडेट का ऐलान करते हैं। आपके पास कोई मंसूबा नहीं है। क्यों? ऐसी क्या बात है जो राजा सिंह को जो है आप इतनी शिद्दत से मोहब्बत करते हैं कि उसको आप बार बार कामयाब कराना चाहते हैं? ఖాజా బిలాల్ ఇంత మాట అనడానికి కారణం ఏంటి? గోషామహల్ టికెట్ పై ఖాజా బిలాల్ ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి టికెట్ కన్ఫర్మ్ అనుకుని ప్రజల్లో బాగా తిరిగారు. గోషామహల్లో పట్టు పెంచుకున్నారు కూడా. తీరా చూస్తే ఎంఐఎం అక్కడ అభ్యర్థినే పోటీకి దించలేదు. సరే టికెట్ రాలేదు అనే ఆగ్రహంతో బీజేపీ ఎంఐఎం ని లింక్ చేస్తూ ఖాజా బిలాల్ మాట్లాడారే అనుకుందాం. కానీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీనే డైరెక్ట్ గా ప్రశ్నించింది ఓ మహిళ. నాంపల్లిలో ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు స్థానిక మహిళ ఒకరు అసదుద్దీన్ ని ఆశీర్వదిస్తూ గోషామహల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయటం లేదు అని నిలదీశారు. ఊ అనాలే గాని తానే గోషామహల్ నుండి నిలబడి రాజాసింగ్ ను ఓడిస్తానంటూ ఆ మహిళ అసదుద్దీన్ ముందే శపథం కూడా చేసింది. అంటే రాజాసింగ్ కు పోటీగా ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టకపోవటాన్ని ముస్లిం సమాజంలోని కొందరు ఎంత సీరియస్ గా తీసుకున్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది.
ट्रॉली पीछे है वो मजबूत है, उसके बाद से तो ना एक आदमी को खड़ा करो वहाँ पे राजा सिंह के महले से, मेरे को खड़ा करो राजा सिंह के महले से, मेरे को खड़ा करो। గోషామహల్లో పోటీపై ఎంఐఎం సమాధానం డిఫరెంట్ గా ఉంది. రాజాసింగ్ ను ఓడించడమే తమ లక్ష్యం, అందులో డౌట్ అక్కర్లేదు అంటోంది మజ్లిస్. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందకిషోర్ వ్యాస్ బిలాల్ కు మద్దతుగా తామంతా పనిచేయబోతున్నట్టు చెప్తోంది. ఎంఐఎం పోటీ చేసే చోట గాలిపటానికి ఓటు వేయాలని, పోటీ చేయని చోట కారు గుర్తుకే ఓటేయాలని ప్రతి మీటింగ్ లో చెప్తోంది. అంటే బీఆర్ఎస్ ద్వారా బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామంటోంది ఎంఐఎం. అటు నందకిషోర్ బిలాల్ సైతం అంతే పట్టుదలతో ఉన్నారు. बीजेपी से, कांग्रेस से बीआरएस पार्टी को कोई मेल जोल नहीं है। हम हमारी पार्टी से लड़ रहे हैं, बीआरएस पार्टी से, एमआईएम वाले एमआईएम से लड़ रहे हैं। लेकिन इतना ही है, जहाँ से एमआईएम के सीट्स लड़ा रहे हैं वो लोग, वहाँ पे एमआईएम को सपोर्ट, ये हमारी अलायंस है, बराबर जो है ना हमारा हक बनता है कि भाई हम लोग वोट मांगने का हक बनता है, क्योंकि यहाँ पर तेलंगाना में डेवलपमेंट हुआ है बहुत सारा। గోషామహల్లో ఎందుకు పోటీ చేయడం లేదనే దానిపై ఎంఐఎం ఎంత వివరణ ఇచ్చుకున్నా ఎందుకనో అంత సమర్థనీయంగా అనిపించలేదు. మరోవైపు బీజేపీ ఎంఐఎం ని లింక్ చేస్తూ ఓవైసీ బ్రదర్స్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. అసదుద్దీన్ ధరించే షేర్వానీ కింద పైజమా ఉందనుకున్నా కానీ ఖాకీ నిక్కర్ ఉంది అంటూ కాస్త ఘాటుగా కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. పైగా కర్ణాటక ఎన్నికలప్పుడు మోదీకి, అమిత్ షాకు సన్నిహితుడిగా పేరున్న ఓ వ్యక్తికి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తన ఇంట్లోనే విందిచ్చారని ఆరోపించారు పీసీసీ చీఫ్. దీనిపై మక్కా మసీదులో ప్రమాణం చేయడానికైనా తాను సిద్ధం అంటూ సవాల్ చేశారు. ప్రమాణం చేయడానికి భాగ్యలక్ష్మి ఆలయానికి లేదా దర్గాకు రమ్మన్నా వస్తానన్నారు రేవంత్ రెడ్డి. शेरवानी के नीचे खाकी निक्कर है आपके ने, गोशा महल में आपका दारुसलाम हेडक्वार्टर से, आप वहाँ से चुनाव क्यों नहीं लड़ रहे? बुलडोजर को हराने के लिए आप चुनाव ही नहीं लड़ रहे। పైజమా కింద ఖాకీ నిక్కర్ ఉందన్న రేవంత్ రెడ్డి కామెంట్లను చాలా సీరియస్ గా తీసుకున్నారు ఓవైసీ బ్రదర్స్. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అంటూ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ నుండి రాలేదని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగలరంటూ సవాల్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇదే సమయంలో రేవంత్ కు ఆర్ఎస్ఎస్ టిల్లు అనే పేరు పెట్టారు. తమ జోలికొస్తే రేవంత్ జీవిత చరిత్ర మొత్తం బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అసదుద్దీన్ ఓవైసీపై కేసులు పెట్టి నిజామాబాద్ జైల్లో ఉంచారని, చివరికి కుటుంబ సభ్యులను కూడా కలవనీయలేదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. अरे ये कांग्रेस का ये नया लीडर, इसको नया नाम दिया हूं, इसका नाम आरएसएस अन्ना। इन्हें ज्यादा पुकार रहा आजकल, खामखा बोलते मेरे मियाँ हाथों पैरों में कहीं को आ रहा हमारे, हम अपना काम कर ले रहे, इन उछल के आ रहे। तुम ये समझ रहे हो कि हम तुम्हारी साजिश को नहीं जानते? अरे याद रखो, हम बहुत कुछ जानते हैं तुम्हारे बारे में, मगर इंशाअल्लाह ताला अल्लाह तुम्हारे नापाक अजाइम में तुमको शिकस्त देगा। तुम हमसे मत फंसो, खबरदार के टिल्लू जाके అయితే అక్బరుద్దీన్ పై అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. తనపై సవాల్ విసురుతూ మసీద్కి రమ్మని చెప్పాలి గాని భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయమని అనడం ఏంటి అంటూ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. అక్బరుద్దీన్ ఓవైసీ భాగ్యలక్ష్మి అమ్మవారి భక్తుడిగా ఎప్పుడు మారారో చెప్పాలన్నారు. బహుశా అమిత్ షా, యోగి వచ్చిన తరువాత అక్బరుద్దీన్ అమ్మవారికి భక్తుడిగా మారారు అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో మేనిఫెస్టోని ప్రచారం చేసుకోవాలి గాని గోషామహల్లో మాత్రం ఆర్ఎస్ఎస్ టిల్లు, పైజమా, ఖాకీ నిక్కర్ అనే విమర్శల చుట్టూ ప్రచారం జరుగుతోంది. గోషామహల్ పై రేవంత్ రెడ్డి, ఓవైసీ బ్రదర్స్ కామెంట్ చేయటం, పైగా అక్కడ రాజాసింగ్ పోటీ చేస్తుండటంతో ఫోకస్ ఒక్కసారిగా ఈ నియోజకవర్గంపై పడింది. ఎన్నికలయ్యే వరకు ఇంకెంత రేంజ్ లో రాజకీయాలు నడుస్తాయో చూడాలి మరి. లోకల్ నాన్ లోకల్తో మొదలైన వివాదం దర్గా మసీదు గుడిలో ప్రమాణాల దాకా వచ్చింది. గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదనేసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితుంది. అదే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, అజరుద్దీన్ లాంటి వాళ్ళు కూడా పోటీ చేసి గెలవచ్చు కదా, మిమ్మల్ని ఎవరు అడ్డుపడుతున్నారనేసి కూడా ఎంఐఎం పార్టీ చెప్పుకొస్తున్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్తుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఎంఐఎం పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా ప్రధాన ఎజెండా గోషామహల్ నియోజకవర్గం నిలిచింది. కెమెరామెన్ స్వామితో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.